నా బిడ్డ కోసం నేను చేస్తున్న అన్వేషణ ఇకపై జనవరి 26 సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు. నీకు కొన్ని విషయాలు మాత్రమే తెలుసుంటాయి. అసలు ఇంట్లో ఏం జరిగిందనేది తెలియదు. ఆ ఛాన్సీ కూడా చెప్పుండదు, ఎందుకంటే ఆ ఛాన్సీకి కూడా పూర్తి విషయాలు తెలియవు. ఏ మనిషి కారణం లేకుండా అవతల వ్యక్తిని ద్వేషించడు, కోప్పడ్డు. ఇప్పుడు ఇవన్నీ నేను నీతో డిస్కస్ చేయలేను. నీకు కావాలంటే గౌతమ్ గురించి ఏమైనా అడుగు, కాదనకుండా చెప్తాను, చేస్తాను. కానీ ఈ విషయాల్లో మాత్రం జోక్యం చేసుకోకు. అది కాదు తాతయ్య. ప్రియాంక ప్లీజ్, నాన్నని ఎక్కువగా ఇబ్బంది పెట్టద్దు. చూడమ్మా, మాకు జరిగిన నష్టం, మేము అనుభవిస్తున్న కష్టం మాకు మాత్రమే తెలుసు. దయచేసి నన్ను తప్పుగా అనుకోకు, నువ్వు తక్కువ కాకు. ఈ విషయం గురించే నువ్వు మాట్లాడటానికి వచ్చినట్లయితే ఐఎమ్ వెరీ సారీ అమ్మా. ఓకే తాతయ్య, ఐఎమ్ సారీ. అయ్యో, సారీ ఎందుకమ్మా, అర్థం చేసుకుంటే చాలు. అర్థం చేసుకున్నాను తాతయ్య, నాదే తప్పు. తప్పున్నారా? అసలు ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పేగానే వినడానికి మేమేమైనా మామూలు మనుషులు అనుకుంటున్నావా? మేము పగ ప్రతీకారాలతో కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి ఉన్నాం. నువ్వే కాదు కదా, ఆ దేవుడే దిగొచ్చినా సరే మేం మాత్రం తగ్గం. ఎందుకంటే మేము నువ్వనుకున్నట్టు మామూలు మనుషులం కాదు, అంతకు మించి అతీతులం. రేయ్ చంద్ర, ఓవర్ యాక్షన్ తగ్గించు. ఓవర్ యాక్షన్ ఏంటన్నయ్యా? మన ఫ్యామిలీ వైభవాన్ని చెప్తున్నాను. నువ్వే కాదు ప్రియాంక, నీ స్థానంలో ఎవరొచ్చి చెప్పినా సరే వీ డోంట్ కేర్. అసలు ఎంత గట్స్ ఉంటే మా దగ్గరకు వచ్చి నువ్వు ఇలా అడుగుతావు? నువ్వు మా ఫ్యామిలీకి సూట్ అయ్యేదానిలా కనిపించడం లేదు. నీ గురించి కూడా ఒకసారి ఆలోచించాలి. రే చంద్ర, లేకపోతే ఏంటి నాన్న? అసలు మనమేంటి, మనం పట్టుకున్న కుందేలికి 3 కాళ్ళు అంటాం. అంత మొండిగా ఉండే మనతో నిన్నగాక మొన్నొచ్చిన ఈ పనసతోన చెప్తే ఎలా వింటాం? రేయ్, నోరు మూస్తావా లేదా? మోస్తాను నాన్న, కానీ ఒక్క మాట చెప్పి మోస్తాను. అసలు మనమేంటి, మన వంశం ఏంటి? చస్తే మనం ఎక్కడికి వెళ్తాం? దానికోసం బతికున్న వాళ్ళని ఎలా చంపుతాం? ఇవేమీ తెలియకుండా తగుదునమ్మా అని తగువ తీర్చడానికి వచ్చేస్తుందా? వెళ్ళవమ్మా వెళ్ళు. నువ్వు మంచి చెప్తే వినేవాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. ఇక్కడ ప్రపంచం ఎటుపోయినా మేము మారం, మేము ఇలాగే ఉంటాం. పరువు కోసం సొంత మనిషికి బ్రతికుండగానే పిండాలు పెట్టేస్తాం.
దండాలు పెట్టినా వదిలిపెట్టలేదు. అలాంటిది నువ్వొచ్చి చెప్తే మారిపోతావా? రేయ్ దరిద్రుడా, నోరు మోస్తావా లేదా? ఈ ఇంటికి కాబోయే కోడలతో అలాగనే మాట్లాడేది? కాబోయే కోడలైతే ఏంటి నాన్న? తనకేమైనా 2 కొమ్ములు ఉన్నాయా, 4 కాళ్ళు ఉన్నాయా? రేయ్, ఇంకొక మాట మాట్లాడావంటే ఇక్కడ నిన్ను పాతి పెట్టేస్తాను. నన్ను హంతకుణ్ణి చెయ్యొద్దు. సారీ నాన్న, సారీ. అమ్మా ప్రియాంక, నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే క్షమించు. అసలు మాట్లాడిందే తప్పు అంటే శిక్షించు. నాన్నగారు, ఇక మీరు మాట్లాడొచ్చు. నోర్మయ్య, మాట్లాడినంత మాట్లాడి ఇప్పుడు నన్ను మాట్లాడమంటున్నాడు. అమ్మా ప్రియాంక. సరే తాతయ్య, నాకు టైం అవుతుంది, నేను వస్తాను. ప్రియాంక, ఇక మీదట కూడా నన్ను కలవద్దు. ఒక్కవేళ కలవాల్సి వస్తే పూర్తిగా మారిపోయి ఇలా మృగంలా కాకుండా మనిషిలా మారిపోయి కలువు. ఈ డ్రగ్స్ తీసుకోవడం, మత్తులో మునిగి తేలడం మానేసిన రోజున నువ్వు నన్ను అక్క అని పిలవడం కాదు, నేనే నిన్ను తమ్ముడు అని పిలుస్తాను. అక్క నిజంగా నన్ను పోలీసులకు పట్టించుంటే ఏమైపోయేవాడిని? చిన్నప్పుడు నన్ను ఎత్తుకున్న గౌతమ్ బావే నన్ను అరెస్ట్ చేసేవాడు, జైల్లో వేసేవాడు. విషయం అందరికీ తెలిసేది. ఆ అక్క నన్నే కాదు, మా పేరెంట్స్ పరువు కూడా కాపాడింది. తనని చూస్తుంటే నిజంగానే అక్కని ఫీలింగ్ కలుగుతుంది. నిన్ను అక్క అని పిలవాలనిపిస్తుంది అక్క. నువ్వు చెప్పినట్టుగా ఇవన్నీ మానేయాలనే ఉంది, కానీ ఇది లేకపోతే నాకు పిచ్చెక్కుతుందక్క. నేను అంతగా అడిక్ట్ అయిపోయాను. ఐ కాంట్ హెల్ప్ ఇట్ అక్క. ఈ డ్రగ్స్ తీసుకోవడం, మత్తులో మునిగి తేలడం మానేసిన రోజున నువ్వు నన్ను అక్క అని పిలవడం కాదు, నేనే నిన్ను తమ్ముడు అని పిలుస్తాను. నువ్విక మారవా? ఎన్నిసార్లు చెప్పినా, ఎంత చెప్పినా ఇంతేనా? ఈబే కాల్చడం కూడా రాదు. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.